ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంలో పాలు వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఒక సగ్గుబియ్యం అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ తీసుకొని ఇందులో మనం వేసుకున్న పౌడర్ అయితే వేసుకోవాలండి. సగ్గుబియ్యంతో వేసిన ఈ పౌడర్ ఇందులోనే 1 కప్పు వరకు పిండి అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలా రెండు కలిసేలాగా కలుపుకోవాలి. అందులోనే పాలు వేసుకొని అయితే మనం ఇలా కలుపుకోవాలి. వాటర్కి బదులు పాలు వేసుకొని చేసుకుంటే పరోటా చాలా టేస్టీగా ఉంటుందండి. సగ్గుబియ్యంతో చేసిన ఈ పరోటా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ పరోటా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటాయి. చూసారా, పిండిని అయితే ఇలా పాలతో తడిపామంటే మనకు సాఫ్ట్గా వచ్చేస్తాయి. చూసారా, ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకుని 5 మినిట్స్ అయితే చూసారా 5 మినిట్స్కి అయితే ఇలా బాగా నానింటుందండి. ఇక చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చపాతీలా చేసుకోవడమే. ఇంకా ఇలా కొద్దిగా పొడి పిండి అయితే వేసుకొని ఫస్ట్ చపాతీలా అయితే రోల్ చేసుకోవాలి. చిన్నగా మనకు ఎంతవరకు అయితే అంతవరకు ఇలా కొద్దిగా పిండి అయితే వేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఇలా పిండిని అయితే స్ప్రెడ్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. చిన్నగా మనకు ఇలా చేసుకుంటే పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తాయి. పరోటాలు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూసారా, ఇలా అంతే అండి. మరిన్ని చేసుకున్న దాన్ని మనం మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకోవాలండి. రౌండ్గా పొరలు పొరలుగా ఈజీగా వచ్చేలా ఇలా చేసుకోవచ్చు. చూసారా, ఇలా రౌండ్గా అయితే చేసేసుకొని ఫ్రై చేసుకోవడం. చూసారా, ఇలా మిగతావన్నీ ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవడం అండి. కొద్దిగా ఆయిల్ అయితే రాసేసుకొని ఇలా వేసుకొని చిన్న మంట మీద కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మటుకు అద్రిపోతుంది. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చండి. చూసారా, ఇలా చాలా నార్మల్ చపాతీలానే సగ్గుబియ్యం వేసుకొని ఇలా పరోటా అయితే చేసుకోవచ్చు. క్లాత్తో కానీ చేత్తో కానీ ఇలా చిన్న మంట మీద చేసుకున్నామంటే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూడండి, ఇలా లైట్గా బబుల్స్ కూడా వచ్చేస్తాయి. చూసారా, పరోటా అయితే ఇలా చిన్న మంట మీద కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. పొరలు క్రిస్పీగా ఇలా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా పొరలు పొరలుగా ఉండే పరోటా రెడీ. చూడండి, ఆయిల్ లేకుండా మరొక్కటైతే చూసేద్దాము. చిన్న మంట మీద పెట్టేసుకొని లైట్గా బబుల్స్ వచ్చే ముందు ఒకసారి తిప్పేసుకోవాలి. చూడండి, ఆయిల్ లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ లేకుండా పరోటా అయితే ఇలా కాల్చుకోవడం. కాలిందో లైట్గా ఇలా పొంగుతుంది కూడా. పూరిలా పొంగే ఈ పరోటా అందరికీ నచ్చుతుందండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా, ఆయిల్ లేకుండా కూడా పరోటా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇదే విధంగా మళ్ళొక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ లేకుండా పరోటా అయితే రెడీ అని ఫ్రై చేసుకోవాలండి. టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ. ఇందులో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ముల్లంగి కర్రీ అయితే చేశాను. చూసారా, పరోటాలు అయితే ఎంత బాగా వచ్చాయో. టేస్టీగా ఉండే పరోటా ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చూసారా, సాఫ్ట్గా టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ. ఇంకా పొరలు పొరలుగా ఉండే ఈ పరోటా అయితే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు. ఇక టేస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ ముల్లంగి కర్రీతో పరోటా టేస్టీగా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.